హైదరాబాద్ మల్కాజిగిరిలో కాల్పుల కలకలం రేగింది. భార్యను భర్త అరుణ్ తుపాకీతో కాల్చి చంపాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు నడుస్తున్నాయి. తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి భార్యను భర్త అరుణ్ కాల్చి చంపాడు. భార్యాభర్తల మధ్య వివాదంతో ఉషారాణిని కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. ఇక 5 సంవత్సరాల క్రితమే ఉషారాణిని అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెపై అనుమానంతోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 3 నెలల క్రితం అంబర్పేట్ పరిధిలో తుపాకీతో అరుణ్ హల్చల్ చేశాడు. పాత బస్తీకి చెందిన స్నేహితుల ద్వారా తుపాకీని కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? తుపాకీ ఇల్లీగల్ అని కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. అయితే ఈరోజు ఉదయం మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్లో దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా భార్యపై అనుమానంతో భర్త తుపాకీతో కాల్చి హతమార్చాడు. ముఖ్యంగా మారుతి నగర్లో ఈరోజు ఉదయం ఏదైతే ఈ సంఘటన అయితే చోటు చేసుకుందో అయితే వెంటనే స్థానికులు ఈ గన్ ఫైరింగ్ సౌండ్ వినబడి వెంటనే ఇటు పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా అంటే ఘటనా స్థలం చేరుకునేటప్పటికే నిషారాణి అనే ఆమె అప్పటికే చనిపోయి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఇదే నివాసంలోని ఈరోజు ఉదయం తెల్లవారుజామున భర్త అరుణ్ ఏదైతే తన భార్య అయిన నిషారాణిని తుపాకీతో కాల్చి చంపారు. అయితే ఆ శబ్దం విన్న చుట్టుపక్కల వాళ్ళు వెంటనే ఇటు పోలీసులకైతే సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకొని ప్రస్తుతం బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే 5 ఏళ్ల క్రితం నిషారాణి అలాగే అరుణ్ కూడా పెళ్ళైతే చేసుకున్నారు. యాదగిరిగుట్టలో వీళ్ళ వివాహం అయితే జరిగింది. అయితే అంతకు ముందే అరుణ్కి అయితే పెళ్ళైతే అయింది. అయితే అప్పటికే భార్యతో విభేదాలు ఉన్న నేపథ్యంలోనే మొదటి భార్యకి విడాకులు అయితే ఇచ్చారు. ఆ తర్వాత రెండో భార్య అంటే మొదటి భార్య సొంత చెల్లైన నిషారాణిని ఏదైతే ఇటు అరుణ్ అయితే పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఇటు అరుణ్ నిషారాణిపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరో వ్యక్తితో మాట్లాడడం అలాగే చాటింగ్ చేస్తుందనే నేపథ్యంలోనే ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ముఖ్యంగా పక్కా ప్రణాళిక ప్రకారం ఈరోజు ఉదయం మాట్లాడదామని ఏదైతే ఇక్కడికి రావడం జరిగిందో అయితే అరుణ్తో పాటు మరొక వ్యక్తి కూడా ఇక్కడికైతే చేరుకున్నారో వీళ్ళిద్దరూ మాట్లాడే సమయంలో కూడా కోపదిక్తులైన అరుణ్ ఏదైతే తనతో పాటు తెచ్చుకున్న తుపాకీని తీసి ఏదైతే నిషారాణిని కూడా హతమార్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బుల్లెట్లు దిగడంతో కూడా ఆమె వెంటనే కూడా మరణించింది. అయితే గతంలో ఏదైతే ఈ తుపాకీతో పోలీసులకు దొరికిన సమయంలోనే ఇటు ఆ తుపాకీకి లైసెన్స్ లేని నేపథ్యంలోనే ఇటు అరుణ్ని ఈ పోలీస్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెపన్స్ యాక్ట్స్ కింద ఏదైతే పోలీసులు అరుణ్ గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం బెయిల్పై అయితే అరుణ్ అయితే ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం అంటే గత కొంతకాలం నుంచి కూడా ఇటు రెండో భార్య నిషారాణితో కూడా ఇటు అరుణ్కి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. అయితే గతంలో నుంచి కూడా ఏదైతే ఆమె దూరంగా ఉంటుందో అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం ఆమెతో మాట్లాడాలంటూ కూడా ఇక్కడికైతే పిలవడం జరిగింది. ఇక్కడ పిలిచిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే సమయంలో కూడా ఏదైతే ఒక్కసారిగా కోపదిక్తులే తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతోని ఇటు అరుణ్ నిషారాణిని అయితే హతమార్చాడు. అయితే పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకున్నారు. ఇటు క్లూస్ టీం కూడా ఘటనా స్థలం చేరుకొని ఇక్కడున్న క్లూస్ కూడా మొత్తం కూడా సేకరించారు. ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం కూడా వెరిఫై చేశారు. అయితే ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత అరుణ్ ఇక్కడి నుంచి అయితే పరారయ్యారు. అరుణ్తో పాటు తనతో పాటు వచ్చిన వ్యక్తి కూడా ఇక్కడి నుంచి పరారవడం జరిగింది. అయితే వెంటనే దీనిపై కేసు కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మల్కాజ్గిరి పోలీసులు కూడా దీనిపై పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అయితే అరుణ్ కోసం ముఖ్యంగా ఏదైతే ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారో అతను పట్టుకునేందుకు కూడా రంగంలోకి ప్రస్తుతం ఇటు పోలీసులు కూడా దిగడం జరిగింది. అయితే ముఖ్యంగా నిషారాణిపై అనుమానం ఉన్న నేపథ్యంలోనే భర్త అరుణ్ ఈరోజు ఉదయం అతి కిరాతకంగా ఏదైతే భార్య అయిన నిషారాణిని అయితే హతమార్చారు. ప్రస్తుతం పోలీసులు ఏదైతే బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసి దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.